శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. 'రఘు మహారాజు' గురించి ఆయన మహారాజు అయిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఆయన్ని కొనియాడారు, ఆయన యొక్క రూపురేఖల్ని, ఆయన యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని, ఆయన యొక్క కీర్తిని కాళిదాసు గారు ఏ విధంగా పోల్చి చెప్పారు మనకి అన్నది మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆయన దిగ్విజయ యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. శరదృతువు రాగానే నదుల్లో లోతు తగ్గిపోయింది. దారిలో బురద ఎండిపోయింది. అంటే ఏంటి? వర్షాకాలం తర్వాత శరదృతువు వస్తుంది కదా! ఆ శరదృతువు లోపల మనకి నీళ్లు ఇప్పుడు అంటే వర్షం తగ్గిపోయేసరికలా కాస్త నీరు కూడా తగ్గింది. ఆ బురద అలాంటిదన్నీ కూడా ఎండిపోయింది. అందుచేత రఘుమహారాజు దిగ్విజయ యాత్రకు సిద్ధమైపోయాడు. అతడు గుర్రాల శాంతికై హోమం చేయించాడు. అప్పుడు అగ్నిదేవుడు తన చేతి మీదుగా అతనికి విజయాన్ని అందిస్తున్నాడా అన్నట్లుగా ప్రదక్షిణా జ్వాలతోటి వెలిగిపోయాట. యాత్ర ఆరంభంలోనే రఘువు పూజాధికాలు నిర్వర్తించాడు. రాజధానికి, కోటకు గట్టి కాపలా ఉంచాడు. 6 రకాల దండుతోటి జైత్రయాత్రకు బయలుదేరాడు. అప్పుడు నగరంలో పెద్ద ముత్తైదువులు శుభసూచకంగా అతనిపైన లాజలు చల్లారు, అంటే పేలాలు చల్లారు. ఆ దృశ్యం మందరాద్రి చేత పాలసముద్రం చిలికినప్పుడు అందలి అలలు మహావిష్ణువు పైన పాలతుంపరులు చల్లిన దృశ్యాన్ని స్ఫురింపచేసింది అంటూ మరొకటి చక్కటి ఉపమానం వేశారు కాళిదాస్ గారు. అంటే ఇక్కడ ఆ దృశ్యం ఎలా ఉంటదా? మందర పర్వతాన్ని తీసుకొని పాలసముద్రం చిలుకుతున్నప్పుడు, ఆ పాలు చిలుకుతున్న తుంపర్లు విష్ణువు పైన ఎలా పడ్డాయో, ఈ లాజలు ఆయన మీద అలా పడ్డాయి అంటూ వర్ణించారు. ఇంద్ర సమానుడైన ఆ రాజు అనుకూలమైన గాడ్పుకు రెపరెపలాడుతున్న జెండాలతోటి శత్రువులను బెదిరిస్తున్నాడా అన్నట్లు ముందు తూర్పు దిశగా ప్రయాణం సాగించాడు. అప్పుడు రథం రేపిన దుమ్ముతోటి నిండిన ఆకాశం భూతలంగాను, మేఘాల వంటి ఏనుగులతో నిండిన భూతలం ఆకాశంలానూ కనిపించేట. ముందు ప్రతాపము, తర్వాత దండు కలకలము, ఆ తర్వాత ధూళి, దాని తర్వాత రథ గజాదులు, ఈ విధంగా 4 వ్యూహాలతోటి ఆ సైన్యం సాగిపోయింది. మహాసమర్థుడైన రఘు ప్రయాణానికి అనుకూలంగా ఎడారులలో నీటి వసతి ఏర్పాటు చేశాడు. పడవలపైన దాటవలసిన మహానదులను సులభంగా దాటే వీలు కలగజేశాడు. అంటే అన్ని ఇంజినీరింగ్ వర్క్స్ తను చేయించుకున్నాడు. అడవులను కొట్టించి బయళ్లు చేశాడు. తూర్పు సముద్రం వైపు పయనిస్తున్న మహాసేనను నడిపించుకుపోతున్న ఆ రాజు శివుని జట నుండి జారిన గంగను వెంటబెట్టుకుపోతున్న భగీరథుల్లా భాసించాడు అంటూ చక్కటి వర్ణన చేశారు ఇక్కడ కాళిదాస్ గారు. మదపుటేనుగు దారిలో కొన్ని చెట్ల కాయలు రాలుస్తూ, కొన్నిటిని పెకిలిస్తూ, కొన్నిటిని కొమ్మలు విరుస్తూ ఎలా సాగిపోతుందో, అలాగే రఘువు కొందరు రాజుల నుండి లాభాలు స్వీకరిస్తూ, కొందరిని రాజ్యం నుండి తొలగిస్తూ, మరికొందరిని ఓడిస్తూ నిరాటంకంగా ముందుకు సాగిపోయాడు. ఈ విధంగా తూర్పు రాజ్యాలన్నీ ఆక్రమించి జయశీలుడైన రఘుమహారాజు తాటితోపులతో నల్లగా ఉన్న సముద్ర తీరం చేరాట. వంగని చెట్లను పెకిలిస్తూ వస్తున్న ఏటి ప్రవాహానికి తలవంచి బ్రబ్బలి చెట్లు ఆత్మరక్షణ చేసుకుంటాయి. అలాగే అడ్డు తగిలిన వారందరినీ హతమారుస్తూ వస్తున్న రఘువుకు లొంగిపోయి సుహ్మాదేశస్థులు తమను తాము కాపాడుకున్నారు. ఓడలపైన వచ్చి తనతో తలపడ్డ వంగదేశపు రాజులను ఓడించి రఘువు గంగలోని లంకలలో జయస్తంభాలు నాటాడు. ఓడిన వాళ్ళు అతని పాదాలకు తలలు వంచి నమస్కారాలు చేశారు. అప్పుడు అతడు మళ్ళీ వాళ్ళను తమ తమ స్థానంలో నిలిపి వాళ్ళ రాజ్యాల్ని ఏలుకునేట్టుగా వరం ఇచ్చట. పెరికేసి మళ్ళీ నాటిన పైరులాగా వాళ్ళు అతనికి ధనరూపమైన ఫల సమృద్ధిని కలిగించారు అంటూ చెప్పాడనమాట. తర్వాత అతడు ఏనుగులను వంతెనగా నిలిపి దాని మీదుగా దండుతో కపిసా నది దాటి, అంటే ఆయన ఎంత ప్లాన్ చేశారో చూడండి. కళింగ దేశం చేరడం కోసం ఏనుగులన్నింటినీ వంతెనలా నిలబెట్టాట. నిలబెట్టి దాని మించి నడుచుకుంటూ వెళ్ళి ఆ కళింగ దేశం చేరాడు. గంభీరవేది అనే మదపుటేనుగు తలపై మావటివాడు చురుకైన అంకుశం నాటినట్లుగా రఘువు మహేంద్ర పర్వత శిఖరం మీద తీక్షణమైన ప్రతాపం ప్రదర్శించాడు.
రెక్కలు నరకడానికి ఉద్యుక్తుడైన ఇంద్రుణ్ణి రాళ్ల వానతో కొండ ఎదుర్కొన్నట్లుగా ఏనుగు దండు మెండుగా ఉన్న ఆ కళింగరాజు అస్త్రప్రయోగంతోటి అతన్ని ఎదుర్కొన్నాడు. శత్రువుల నుండి వచ్చే శరవర్షానికి ఓర్చుకొని రఘువు మంగళాభిషిక్తుడై ఉన్నవాళ్లాగా జయలక్ష్మి చేరుకున్నాడు. మహేంద్రాద్రిలో అతని సైనికులు పానగోష్ఠికి తగిన చోట్లు ఏర్పాటు చేసుకుని తములపాకు దొన్నెల్లో శత్రువుల కీర్తిని పోలిన టెంకాయ కళ్ళు తాగారట. ధర్మం పాటించే రఘుమహారాజు కళింగరాజును ఓడించి పట్టుకొని మళ్ళీ వదిలేశాడు. అతడి సంపదను హరించాడే కాని భూమిని హరించలేదు ఆయన. ధర్మాన్ని అక్కడ కూడా ఆయన పాటించాడు. తూర్పు దిక్కును జయించిన తర్వాత అతడు ఫలించిన పోక తోటలతోటి విలసిల్లుతున్న సముద్ర తీరం వెంబడే నడిచి అప్రయత్నంగా విజయం పొందుతూ దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. అతని సైన్యాలు గజాలు అక్కడ కావేరీ నదిలో స్నానం చేసి అంగరాగాలతోనూ మదజలాలతోనూ కలుషితమైన ఆ నది మీద సముద్రుడికి సందేహం కలిగేట్టుగా చేసేట. అన్ని ఏనుగులందులో స్నానమాడాయి. తర్వాత జయేచ్ఛతోటి ముందుకు సాగుతున్న రఘుమహారాజు సైన్యాలు ఇంకా కొంత ముందుకు వెళ్ళి మలయ పర్వతం చెంత కాసేపు విశ్రాంతి తీసుకున్నాయి. ఆ అలజడికి బెదిరిపోయి అక్కడి మిరియపు తోటల నుండి హారీత పక్షులు పైకి ఎగిరిపోయాట. అక్కడ గుర్రాల తొక్కిడికి నలిగిన ఏలక్కాయల పొడి పైకి ఎగిరి అలాంటి వాసనే కల మదపుటి ఏనుగుల గండస్థలాలపైన రాలిందిట. పాములు చుట్టుకోవడం వల్ల ఏర్పడ్డ చందన వృక్షాల నరదులలో మెడ గొలుసులను తగిలించి మదగజాలను కట్టేశారు సైనికులు. కాలి గొలుసులను సైతం తెంపుకునే ఆ ఏనుగులు ఎంత లాగినా ఆ మెడకట్టులు సడల్లెట్ట. పాండ్యరాజులుండే దక్షిణ దిక్కుగా పోయినప్పుడు సూర్యుని తేజస్సు కూడా తగ్గిపోయింది. ఆ దిక్కులోనే పాండ్యులు రఘుమహారాజు ప్రతాపం ముందు నిలబడలేకపోయారు. వాళ్ళు అతనికి శరణాగతులైపోయారు. ఎంతో కాలం నుండి తామ్రపర్ణి సాగర సంగమ స్థలంలో తాము సంపాదించి కూడబెట్టుకున్న ముత్యాల రాశిని కీర్తి రాశిని సమర్పించినట్లుగా వారు రఘువుకి సమర్పించేశారు అన్ని. మహాపరాక్రముడైన అతడు వలువు తొలగిన భూదేవి నితంబంలా సముద్రానికి దూరంగా ఉన్న సహ్యాద్రిని దాటి ముందుకెళ్ళాడు. అతని సైన్యాలు పడమటి దిక్కుగా వెళ్తూ సహ్యపర్వతాన్ని సముద్రానికి మధ్య నడుస్తున్నప్పుడు సహ్యాద్రి పూర్వం పరశురాముడి చేత దూరీకరించబడిన సాగరంతోటి మళ్లీ సంగమిస్తోందా అన్నట్లుగా కనబడిందిట. మహోద్దాతంగా వస్తున్న ఆ సైన్యాల్ని చూస్తూ భయపడిన కేరళ స్త్రీలు ఆభరణాలన్నీ త్యజించి పారిపోయారట. అయినా సేనల ధూళి వాళ్ళ ముంగురులపై పడి కుంకుమాలంకార శోభను కలిగించాయి. అంత సైన్యంతోటి ఆయన అటువైపు వెళ్ళాడు. మురళీ నది నుండి వచ్చే గాలికి రేగిన మొగలి పూల ధూళి సైనికుల కవచాలపై పడి అప్రయత్నంగా కలిగిన బుక్కలాగా అది శోభిల్లింది అన్నారు. అంటే రంగు. సాగిపోతున్న గుర్రపు దళాల కవచ ధ్వని అక్కడ గాలికి కదిలే తాటి చెట్ల చప్పుడును కూడా మించిపోయిందిట. దండు విడిసిన చోట ఏనుగులను చిట్టి చెట్లకు కట్టేశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న చోట మళ్ళీ ఎక్కడ కట్టారు ఈ ఏనుగులన్నిటినీ? చిట్టి ఈత చెట్లకి కట్టేశారట. వెంటనే తుమ్మెదలు పొన్నపూలపై నుండి ఎగిరి వచ్చి మదజలం కారుతున్న వాటి గండస్థలాలపైన వ్రాలాయి అంటూ కాళిదాస్ గారు ఇక్కడ రాశారు. పూర్వం యాచిస్తే పరశురాముడికి సముద్రుడు చోటిచ్చాడు కానీ రఘుకి మాత్రం పడమటి రాజుల నెపంతోటి కిమ్మనకుండా కప్పం చెల్లించుకున్నాడు. దండులోని ఏనుగులు త్రికూట పర్వతం మీద దంతాలతో గీసిన గీరలు రఘు పరాక్రమాన్ని ప్రకటించే అక్షరాలుగా ఆ పర్వత జయస్తంభంగాను ఉపయోగపడ్డాయి అంటూ కాళిదాస్ గారు ఇక్కడ కూడాను ఆయన ప్రతాపాన్ని ఆయన ఏనుగుల దంతాల యొక్క రాపిడి గురించి రాస్తూ అద్భుతంగా వర్ణించారు. మళ్ళీ రేపు మనం తూర్పు దిక్కుగా మొదలై దక్షిణానికి వెళ్ళి ఇటు పడమటి వైపుకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎటువైపు వెళ్తున్నారు అన్నది మనం రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.